బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి ఓ యువతి బలవన్ మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక మృతురాలిని సుష్మగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుష్మా బుధవారం రోజున హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సాయంత్రమైన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో బుధవారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు. ఇక సుష్మా ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో సుష్మా కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి ఓ యువతి బలవన్ మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని సుష్మగా గుర్తించారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుష్మ బుధవారం రోజున హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సాయంత్రమైనా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో బుధవారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఇక విచారణ చేపట్టగా ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు. ఇక సుష్మ ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో సుష్మా కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.